వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వాళ్ళు పెట్టిన కష్టాలు అన్ని అనుభవించి అలాంటి ప్రభుత్వం మనకి వద్దు అని చెప్పి తోసివేసి వాళ్ళకు గుణపాఠం చెప్తూ 11 సీట్లు మాత్రమే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అసెంబ్లీకి కూడా రానికోకుండా చేసిన గొప్ప చరిత్రని సృష్టించుకున్నాం మనమందరం. నిజంగానే అది చాలా మంచి గుణపాఠం నేర్పారు ప్రజలందరూ అవతల ప్రభుత్వానికి. అంటే ప్రజల కోసం పని చేయాలి అనేది ఒక మోటోతో పనిచేయాల్సిన ఒక ప్రభుత్వం అలా కాకోకుండా ఏ స్కీమ్ తీసుకున్నా ఒక స్కామ్ లాగా మార్చి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ ని ప్రతి ఒక్కదాన్ని నిర్వీర్యం చేసి మన ప్రభుత్వానికి మన రాష్ట్రానికి రూపురేఖలు లేకోకుండా నిలబెట్టిన ప్రభుత్వం వద్దు అని చెప్పి మనం మంచి గుణపాఠం చెప్పాము. గత 5 సంవత్సరాలు తీసుకుంటే మనము ఒక రాచరికంలో ఉన్నామా లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది ఒక తట్టు మనము బతికాము గత 5 సంవత్సరాలు. కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఈ వెంటిలేటర్ మీద ఉన్న మన రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది అనే దానికి చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఉన్నాయి. ఒకసారి గత 5 సంవత్సరాలు గడిచినది ఒకసారి మనం ఆలోచించుకుందాం. రాగానే ఆ ప్రభుత్వం ప్రజావేదిక దాన్ని కూల్చివేశారు. అంటే వాళ్ళది కన్స్ట్రక్టివ్ ప్రభుత్వం కాదు, డిస్ట్రక్టివ్ ప్రభుత్వం అని రాగానే చెప్పారు వాళ్ళు. ఎక్కడైనా ప్రభుత్వం ప్రజలకి ఆశ కల్పించాలి, ఓ మా 5 సంవత్సరాలు ఇంత బాగా జరుగుతుంది, మాకు ఇంత మంచి జరుగుతుంది, కానీ రాగానే ఒక ఓమెన్ తో ఒక బ్యాడ్ పనితో స్టార్ట్ చేసి పెట్టారు. అలాంటి ప్రభుత్వంని ఖచ్చితంగా మంచి గుణపాఠం చెప్పారు అనే దానికి ఈసారి వాళ్ళు ఇచ్చిన మ్యాండేటే దానికి ఒక ఆన్సర్ అని చెప్పుకోవాలి మనం. రెండవది అమరావతి. గత 5 సంవత్సరాలు మన పిల్లలకి కూడా నేర్పించుకోలేని పరిస్థితి, మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి. అంత మంచి స్థలంలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా తోల్చివేసి వాళ్ళు పూర్తిగా 3 ముక్కలాట చేసి పెట్టేశారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మనం మళ్ళీ మొన్న మోదీ గారితో పాటు మే 2న మళ్ళీ అమరావతి స్టార్ట్ చేయగలిగామంటే అది కూడా 15,000 కోట్ల రూపాయల సెంటర్ నుంచి తీసుకురాగలిగామంటే కేవలం అది టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యపడింది. పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రానికే జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని కూడా గత 5 సంవత్సరాలు ఏ రకమైన ఒక మట్టి వేయలేరు, ఒక ఇటుక పేర్లు పెట్టకుండా దాన్ని గబ్బులే పెట్టారు. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ సెంటర్ నుంచి 12,500 కోట్లు తీసుకురాగలిగామంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం మంచి వైపు డెవలప్మెంట్ వైపు అడుగు వేస్తుంది అనే దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మనం భావించుకోవాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.